హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చామగడ్డల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1/2 కేజీ చామగడ్డలు నేను కడిగి వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని రెడీగా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 మీడియం సైజ్ టమోటాస్, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మనం ఈ చామగడ్డల్ని గ్యాస్ మీద మెత్తగా ఉడికించుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చామగడ్డలు బాగా మెత్తగా ఉడికిపోయాయి. వీటిని మనం ఇప్పుడు పక్కకు తీసుకొని వీటిపై ఉన్న తొక్కును శుభ్రంగా తీసేసుకుందాం. ఈ చామగడ్డల పైన ఉన్న తొక్కును తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు బాగా వేగాక 4-5 తెల్లబాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను అప్పుడు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా ఆనియన్స్, వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసేసుకుందాం. ఇందులో మనం కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. టమాటాస్ కూడా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న చామగడ్డలు వేసేసుకుందాం. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ పోసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఫైనల్గా ఇందులో కొద్దిగా మెంతుల పొడి వేసేసుకుందాం ఫ్రెండ్స్. మెంతుల పొడి వేసుకుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే ఈజీగా చేసేసుకునే చామగడ్డల పులుసు తయారైపోయినట్లే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.